మీ భవన నిర్మాణ కార్మికుడు గౌండా వృత్తి చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు, భార్య ఉన్నారు. మరి రోజువారీ పనిలాగే ఆస్పరి మండలం శంకరపండ గ్రామంలో బోయ రామనాయుడు అనే రైతు ఇల్లు కట్టడానికి డైలీ అక్కడే పనులకు వెళ్ళేవాడు. దురదృష్టవశాత్తు షారువా కట్టుకొని పైకి వెలివేషన్ చేసేటప్పుడు ఆ కట్టె విరిగి కింద పడడంతో చాలా ఆయనకు రెండు కాళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయినాయి, ఒక కాలు పూర్తి బాగా డ్యామేజ్ అయింది. మరి ఆ విషయం మేము మా జనసేన పార్టీ దృష్టికి మేము తెలుసుకొని ఆ కుటుంబం మరి గౌండా వాళ్ళంటే రోజు పనికి పోతే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అలాంటిది ఆ విషయం తెలుసుకున్న వెంటనే మేము కూడా మా వంతు సహకారం మా ఆలూరు తాలూకా ఐటీ కోఆర్డినేటర్ మరి రంజిత్ గారి ఆదేశాల మేరకు, మరి వెంకప్పన్న ఆదేశాల మేరకు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము ఎంతో కొంత మనం సహాయం చేస్తే మనకు కొద్ది బాగుంటుంది, మానవత్వంతో ముందుకు రావాలని మిత్రుల సహకారం, జనసేన నాయకుల సహకారం, కార్యకర్తల సహకారం, అందరి సహకారంతో అమౌంట్ సేకరించి 50 కేజీల బియ్యము, ఒక నెలకు సరిపడే వంట సరుకు 9,000 రూపాయలని మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నాకు పిలుపు మేరకు మరి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరి వెంటనే సహాయం చేసినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మానవత్వంతో ముందుకొచ్చి సహాయం చేసి ఇట్లా కుటుంబాన్ని ఆదుకుంటే మరి బాగుంటుంది. మరి దాదాపు అంటే ఇది విషయం జరిగి కూడా నెల కావస్తుంది. మనం కొద్దిగా లేటుగా తెలుసుకొని ఆ విషయం తెలుసుకోవడంతో తొందరలో మనం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. చాలా వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికము, చాలా పేదవాళ్ళు. నాకు ఆ విషయం తెలిసినట్టే పాపం ఇద్దరు పిల్లలు మరి రోజు ఆయన బెడ్ మీద పడుకుంటే వాళ్ళ కుటుంబం జరగడం ఎలా, ఏ విధంగా వాళ్ళు తినాలి, ఏ విధంగా. కావున మా వంతు మహా సహకారం చేసి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయనకు వచ్చే పథకాలు కానీ ఏదైనా మా తరఫున చేయాల్సి ఉంటే మాత్రము తప్పకుండా మా సహాయ సహకారాలు ఇంకా ముందుకు అందిస్తామని నేను కోరుకుంటున్నాను.